ఓకేనా? యా యా నాగేంద్ర గారు సార్ నా వాయిస్ నాకే వినిపిస్తుంది. వినిపిస్తుందా వర్మ నాగేంద్ర గారు గారు? వర్మ గారు అంటున్నా. నా పేరు బ్రహ్మనాయుడు గారు మర్చిపోయినట్టున్నారు మీరు. ఆయన మీరు వర్మతో మాట్లాడి నేను వర్మ యా యా సారీ. పిఠాపురం వర్మ గారితో మాట్లాడేసరికి మీకు వర్మ గారి పేరు నోట్లో నాంతా ఉంటుంది. రైట్, మొత్తానికి వరదలో బురద రాజకీయం చేస్తుంది ఎవరు, సహాయం చేస్తుంది ఎవరు, వరదపై బురద రాజకీయం చేస్తుంది ఎవరు? తాదన్ శెట్టి గారు పార్టీలు చూసి సహాయం చేస్తున్నారా? బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు, మీ ద్వారా ప్రైమ్ లైన్ వీక్షకులకు, మా సోదరుడు పంతగాని నరసింహప్రసాద్ గారికి, అలాగే అద్భుతంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే 100 రెట్లు బాగా స్క్రిప్ట్ అంటే నీట్ గా స్క్రిప్ట్ అప్పచెప్తున్నటువంటి కారుమంచి సోదరుడు రమేష్ గారికి అందరికి ధన్యవాదాలు సార్. ఎందుకంటే కొన్ని నేర్చుకోవాలి. ఆయన చెప్పాడు ఇందాక వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు అని. ఈ డిఫెండ్ చేయడంలో దిట్టగా మా రమేష్ గారు, ఎందుకంటే వాళ్ళ నాయకుడి కంటే ఈ 5 ఏళ్లలో ఎప్పుడన్నా కలిశాడో చూశాడో లేదో నాకు తెలీదు. పాపం ఇప్పుడు ఓడిపోయినా కూడా 11 సీట్ సార్ మీరు చెప్పేటప్పుడు నేను రాలేదు సార్, మీకు కావాల్సిన టైం ఇస్తాను, కొంచెం వినండి సార్. ఏం కాదు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతానే ఆయన బడితే ఆయన వచ్చాడట. వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బడితే వచ్చిన ఆ 10 మంది జనాలు బయట వాళ్ళే సార్. ఇదంతా స్క్రిప్ట్. నువ్వు ఎంపీడీఓ స్కూల్ కాడ నిలబడుకో, మాకు ఈ లేదు, నువ్వు ఆడ నిలబడుకో. గతంలో ఇసుక కాడికి పోయి ఇసుక ఎంత అని ట్రాక్టర్ రోడ్ని అడిగి, ఓయమ్మ ఇంత ఫ్రీ ఎంట్రీ అని జరిగే చూడు, ఆ వీడియోలో భాగం. ఎందుకంటే అది పిఠాపురం అనే ఆ ఊరిలో చిన్న పెద్ద లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మా రమేష్, మా సోదరుడు అన్న రమేష్ అన్న కూడా వినాలి. ఏంటంటే 15,000 మందికి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం వరలక్ష్మి వ్రతం చేస్తే నేను ఇప్పుడే వీడియో పంపిస్తా అన్నకు కొన్ని వేల మంది మహిళలు వచ్చి ఆ వ్రత ఫలితంగా అన్ని తీసుకెళ్లారు. చీరలు, పసుపు, కుంకుమ. అంటే ఒక అన్నయ్యలాగా అధ్యక్షుడు పంపిస్తే చాలా మంది మహిళలు విలేకరులు అడగకుండానే మాకింత గొప్ప నాయకుడు దొరికాడు, మేము ఆయనకు ఓటు వేయలేదు. చాలా మంది మీకు పంపిస్తా వీడియో. మేము కానీ మమ్మల్ని ఎవరిని తేడా చూడకుండా ఇంత గొప్పగా మా కుటుంబాలన్నీ బాగుండాలని ఆయన పూజ చేసి ఇంత గొప్పగా చేస్తున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళ పార్టీ వాళ్లే ప్రశ్నించారు సార్. అక్కడ ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి? అందుకనే మరి మీరు విమర్శ చేయడానికి ఒక అర్థం ఉండాలి, దానికి ఒక సందర్భం ఉండాలి. నేను కూడా చెప్తా అన్న, కారుమంచి రమేష్ అన్న సొంత జిల్లా అన్న, కడప జిల్లా అన్నమయ్య జిల్లాలో మ్యాన్ మేడ్ మిస్టేక్ తో కొట్టుకొని పోతే మీరు 3 నెలల్లో నాకు వదిలేయండి అన్నాడు. మా తమ్ముడు నరసింహప్రసాద్ కూడా ఉన్నాడు పక్కన. 3 నెలల్లో ఇటు చిటికేస్తే అటు వదిలేయండి ఇండ్లు అన్నాడు. ఇప్పటికి చిటికలు 100 వేసిపోయాడన్న. ఇప్పటికి ప్రభుత్వం ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ ఇంట్లకి బేస్ మట్టంలో ఆగిపోయినట్టు ఒక ప్రతిరూపం. అది ఏ పార్టీ అని చూడాల, ఏ పార్టీ అని చూడాల. ప్రొపత్తూరులో నాకు తెలిసి వైసీపీ పార్టీ వాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ మా నాయకుడి యొక్క గుణం చెప్పాలి కాబట్టి ఏ పార్టీ అని చూడకుండా ఇక్కడున్న ప్రతి ఇల్లు నేను మళ్ళా 3 నెలలకు నేను ఇక్కడికి వచ్చే లోపల పూర్తి అవ్వాలని చెప్తే యుద్ధ ప్రాతిపదికన అక్కడ పనులు జరుగుతాయి. అది మా నాయకుడు గొప్పతనం. దయచేసి అన్నానికి నీళ్లకు అని. ఇంకా రెండోది, నాదెండ్ల మనోహర్ గారి గురించి మాట్లాడారు మా సార్, మా మంత్రి గారి గురించి. సార్ నిరవధికంగా నాట్ ఓన్లీ రాష్ట్రంలో, దేశంలోనే అత్యంత ఉన్నతంగా పనిచేస్తూ ఉన్న మంత్రుల్లో ప్రప్రథమ స్థానంలో ఉండే వాళ్ళలో మా నాదెండ్ల మనోహర్ సార్ వస్తాడు సార్. ఈరోజు పౌర సరఫరాల శాఖ అంటే ఇది. మీరు ఏం చేశాడన్నారు కదా, కడగండ్లు వడగండ్లు పట్టే వానలో గొడిగెత్తుకుని ప్రాణం చలిలో ఏదైతే రామానాయుడు నిలబడి వడగండ్లు పుచ్చడానికి ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం నిలబడ్డాడో గౌరవ రామానాయుడు గారి మంత్రిగా, అంతే స్థాయిలో వడదలో వంటల్లో పాపం వాళ్ళు ఏం తింటారని చెప్పి ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసుకుని అధికారులతో మమేకమైపోయి కొన్ని 100,000 వ్యాన్లు నేసుకొని ప్రతి ఇంటికి 25 కేజీల బియ్యం, 2 కేజీల అని యుద్ధ ప్రాతిపదికన సార్. ఇప్పుడు ఈ బురదలో ఈ వర్షంలో ప్రతి ఇంటికి తూచా తప్పకుండా 100% చేర్చిన పౌర సరఫరాల మంత్రి ది గ్రేట్ నాదెండ్ల మనోహర్ గారు సార్. ఎందుకు చెప్పుకోకూడదు సార్? మేము ఎందుకు సార్ అంటే మనం వేసేయకూడదు సార్. రమేష్ సార్, మీరు మీ పార్టీని మీరు కూడా డిపెండ్ చేసుకోవాలి, కానీ వాస్తవాలు ఉండాలి దాంట్లో. ఇప్పుడు నేను అడుగుతున్నా, ₹1 ప్రకటించాడు మా నాయకుడు గొప్పగా. ఎవరికి ప్రకటించాడు? అంటే ఇక్కడ నాగేంద్ర గారు వారు ఏం చెప్పారంటే ₹1 సంబంధించినటువంటి ఖర్చు అక్కడ వరద బాధితులకి ఆహారం కానీ ఏదైనా ఖర్చుకి చేసేసాం అన్నారు. ఆల్రెడీ ఖర్చు పెట్టేశారు. నేను ఒక్క మాట చెప్తున్నాను సార్, కడప జిల్లా నుంచి మా జిల్లా నుంచి ఇక్కడి నుంచి మాలేశివ,
కొంతమంది వీళ్ళు వాళ్ళ టీం వెళ్ళింది. అట్లే గౌసుల్ ఆజం 10 రోజులు ఒక ముస్లిం యువకుడు మరి వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళకు తోచినట్టు వాళ్ళు వస్తూనే అక్కడ పని చేస్తున్నారు. రాహుల్ రాయవర్ పట్ల టీములుగా వాళ్ళందరూ ఎవరు పని చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని వందల వేల దుప్పట్లు, బిస్కెట్లు, నీళ్లు ఏమి తోచిన వాళ్ళు పంపించి అక్కడ పంచారు సార్. మరి కనపడదా సార్? మీరు అన్నారు కదా మీ ప్రైమ్ 9 అక్కడికి వచ్చి ఉంటే తెలిసేది అన్నాడు రమేష్ అన్న. మరి మీకు కనపడరా సార్? ఇది ఎన్ని లక్షల వాల్యూ? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది అన్నం పెడుతున్నారు, ఎన్ని దుప్పట్లు పంపించినాడు, ఎన్ని మందులు పంపించాడు, ఎంత ప్రివెన్షన్ తీసుకున్నారు? మైదాలో అప్పుడు మైదాలో కలిపి చల్లినారు కదా బ్లీచింగ్, అదేమన్నా తెచ్చి ఏదో ఒకటి చల్లినారా లేదా చూస్తారు కదా సార్ పార్టీ వాళ్ళు. అంటే నాగేంద్ర గారు మేము ఇచ్చింది చెప్పుకోము, పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు, మేము ఇచ్చామన్నారు. ఇస్తే కదా సార్, ఎవరికి ఇచ్చారు సార్? ఎవరికి ఇచ్చారు? నాకైతే నిజంగా జాలి. మా నాయకుడు ఎప్పుడూ అన్నాడు, ఆయనకు ఒక మానసికంగా అంత ఓటమి తట్టుకోలేక చెపిలించింది. నీకు 15,000, నీకు 15,000 అనేటప్పుడు నీకు వాటర్ ప్యాకెట్, నీకు అన్నం ప్యాకెట్, నీకు మందులు అని ఉంటే బాగుండేవు, సర్వీస్ చేసినట్టన్నా ఉన్నాడు. ఎంత అవహేళనగా అక్కడికి వచ్చి బురదలో కాదు అసలు జీవితంలో ఎక్కడున్నా దాటుకుని ఆ రాజకీయమే చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి గారు అని అసహ్యం వేసింది సార్ జనాలకు. నాకు కాదు, అక్కడున్న పిఠాపురం ప్రజలకు, అతను ఓట్లు వేసిన వాళ్ళకు. తర్వాత ఈ నాగాయలంక అక్కడికి మీరు ఆ పిఠాపురం వేరే ఏరియాలకు పోలేదు అంటే ఎంత చెప్పాలి నేను రమేష్ అన్నకు? ఆయన స్క్రిప్ట్ మేలనిపిస్తుంది కదా. అది బుడమేరకు ఏరా లేకుంటే నదే, దానికి గేట్లు ఉంటాయా తెలియని వ్యక్తి నోటికి వచ్చినట్టు 4 పేపర్లు తీసుకొచ్చి, అది కూడా విలేకరుల మీద అలిగి మీరు ఇట్టంటే నేను వెళ్ళిపోతా లేకుంటే ఏడమా. ఎందుకు సార్? ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా ఒక కన్స్ట్రక్టివ్ గా నేను ₹1 కోటి ఇచ్చాను. ఇదిగో వెలంపల్లి శ్రీనివాస్ మా నాయకుడు, ఈయన ఆయన చెప్పాడు కదా, తోట రాజనరసింహం 10 లక్షల రూపాయలకు దుప్పట్లు పంచాడు. ఇదో ఇక్కడ ఈ ఊర్లలో ఈయన వెలంపల్లి శ్రీనివాస్ 10 లక్షల రూపాయలకు ఫుడ్ పంపించాడు. వంగ గీత గారు 20 లక్షల రూపాయలకు నేను ఇచ్చిన ₹1 కోటి ఇది పంచి చూపించండి. మందులు ఎన్ని ఇచ్చారు చెప్పచ్చండి. అంటే మీరు కళ్ళకు కట్టేసినట్టు అన్న చెప్పేసి అవన్నీ ఎట్లా సార్? మా దగ్గరికి మేము వచ్చేసాం, ఆయన పడితే ఊరికే హామీలు, ఊరికే పైన ఆమె ఇచ్చేసామని ఒక మాట మాత్రం అంటున్నారంటారా? we don't accept సార్. ఒక నిబద్ధత కలిగిన నాయకుడు అంటే నిలువెత్తు జ్వరంలో నన్ను నమ్ముకుని నన్ను అంత పీఠం ఎక్కించిన నా పిఠాపురం ప్రజలని చెప్పి మోకాట్లోతు నీళ్లలో నిజంగా ఆయనకు ఒక ఫ్లూ ఫీవర్ ఉంది సార్, నిజంగా ఫ్లూ ఫీవర్. అటువంటి ఫీవర్ లో కూడా తనను అంటే మీరు 2 చోట్ల ఓడిపోయినా 2 చోట్ల ఏడిపినా అంటే 21 చోటుకు గెలిచిన విజయాన్ని ఇచ్చిన పిఠాపురం ప్రజల కోసం వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ స్పందన పరిచి దగ్గర తీసుకొని ఇది ఎలా ఉంటుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి జనసేన శ్రేణులకు, ప్రభుత్వ అధికారులకు మమేకమై వాళ్ళతో అంత గొప్పగా నడిపిస్తే ఎందుకు సార్? విమర్శించండి సార్. ఆయన మన రమేష్ గారు విమర్శించండి, మీరు పాలసీలు సిద్ధాంతాలు విమర్శించండి. మీరు 6 కోట్లు ఇచ్చారు, ఆయన ఏమి ఇచ్చారంట? 6 కోట్ల రూపాయలు ఇచ్చిన ₹1 అది ఇచ్చాడో లేదో పంచాడో లేదో తెలియదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడలేదు. 6 కోట్లు ఇచ్చారు. నాదెళ్ల మనోహర్ గారు ఏమి ఇచ్చారన్నారు? మీరు అడిగారు, మీ అధ్యక్షుడు ఇచ్చారండి. మీ అధ్యక్షుడు ఇచ్చిన ₹1 ఇంతవరకు లేదు. అది ఎక్కడ ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు? ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇయ్యడంట. విపత్తు వస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు విపత్తు వస్తే అది వైసీపీనా, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, స్టాలినా కాదు, ప్రమాదం అది అంతే. అక్కడ పోయి మనం సహకరించాలి, సహాయం చేయాలి. జనసేన శ్రేణులకు నాయకులకు పిలుపునిచ్చా, నేను ₹1 ఇస్తానని చెప్పి డబ్బులంతా ఏమైందో తెలియదు. ఎప్పుడు లాస్ట్ 10 సెకండ్స్ ప్లీజ్, లాస్ట్ 10 సెకండ్స్. ఈ రోజు ఛాలెంజ్ చేసిన ఒక మంత్రి గురించి మాట్లాడే మా సోదరుడు కారుమంచి రమేష్ అన్న 10 మంది నోటికి ఎంత వస్తే అంత నోటిదులతో మాట్లాడిన ఒక్క మాజీ మంత్రి అన్న అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము ఉన్నాం, ఒకవేళ ఓడిపోయిండొచ్చు, ఆయన బాటలో పయనించే వాళ్ళం, నా పేరు రోజా, నా పేరు నాని, నా పేరు కొడాలి, ఎందుకు ప్రజలకు విజయవాడలో ఎందుకు చేయకూడదు? మీరు టీవీలు కతకపోయి ఏసీ రూమ్ లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వెళ్ళారా లేదా, ఆయన ఎంత ఇచ్చాడు, ఈయన ఎంత ఇచ్చాడు? ఎవరో రోజా గారు కొడాలి నాని గారు చెప్తారు,
కన్నబాబు రైట్. గారు ఏమండి, మళ్ళీ మంత్రిగా మళ్ళీ మాట్లాడదాం ఆ పనిచేశారు. అంశం ఆయన పక్కన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సబ్జెక్ట్ ఉన్నారు. డివేట్ మరి మీరు అది అవ్వద్దు. చూడలేదేమో చూడండి. రమేష్ గారు మళ్ళీ వస్తున్నారు మనతోటి. నరసింహప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కన్నబాబు, సీనియర్ నాయకులు, కన్నాలేశ్ రాష్ట్ర బాబు. కల్చరల్ విభాగం అధ్యక్షులు. నరసింహప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్తే సార్.